తలలు కొట్టుకుంటారంటే అయ్యే ప్రార్థన చేయగలరా? ఏంటంటే తలలు పోతుంటే ఇన్నాళ్ళు ఇన్ని రకాల ఒళ్ళు తిప్పి రకరకాలు చేసుకునే గారు జుట్టు చెట్లు. ఇప్పుడు మన స్కూల్ పోతుంది ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తే జుట్టు తిరిగేసారు మనిషికి. అదే సాక్షి. ఈ మధ్య సాక్షికాలు ఇంకా ఉంటానండి. మధ్య ఈ ఇన్స్టాగ్రామ్ లో సాక్షికాలు ఉంటా కదా ఎక్కడ ఉంటుందండి. ఆ మనిషి ప్రార్థన చేయిందండి ఏటీఎం దగ్గరికి వెళ్ళి వచ్చిందా మీటింగ్ లో వచ్చిన ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి అప్పుడు దాకా ఏటీఎం లో ఏమీ లేదు ఆ మనిషి డబ్బు. ఏటీఎం కార్డు పెట్టుకొని 2 లక్షలు వచ్చేయాలంటే నువ్వు తిందంట. మిగతా వాళ్ళు నువ్వు చేస్తున్నావు ఇవన్నీ మిగతా వాళ్ళు ఏంటి సాక్షిగా ఈ సాక్ష్యం అది చెప్పలేదు. గ్యాస్ బండ్ అయిపోతుంట మనిషికి అయ్యో పట్టుకున్నా ఓ మనిషికి గ్యాస్ బండ్ అయిపోతే గ్యాస్ బండ్ దగ్గర ప్రార్థన చేసింది. గ్యాస్ బండ్ ఈసారి ఒక ఇంటి కూడా గ్యాస్ బండ్ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. నాకు గ్యాస్ బండ్ వచ్చా గ్యాస్ బండ్ రాకపోయినా మంచి తెస్తుంది. ఎందుకు గ్యాస్ బండ్ వచ్చాను ప్రార్థన చేస్తాను. ఎవరి ఏమన్నా అన్ని సాక్ష్యాలేమో రీసెర్చ్ అయిపోయిందంట. ఏది ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లో ఇది చూసుకుంటుంటాను అంటే మంచి అర్ధరాత్రి 12 గంటలకి అలాగే తెలియకున్నాను. అప్పుడు అయిపోయిందంటే అక్కడ పాపం ఎంత కష్టం వచ్చిందో. వెంటనే డేటా వచ్చేవాళ్ళు ప్రార్థన చేసి అన్ని దేవుడు రీఛార్జ్ చేసాడంట. అది ఇంకోసారి ఈసారి ఎప్పుడైనా రీఛార్జ్ అయిపోతే కూడా నాకు ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను. దొంగ సాక్షి వద్దు, మంచి సాక్షి ఉండాలి. మంచి సాక్షి చెప్పదు. దేవుడికి మహిమపరిచే సాక్షి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు బ్యాంకులో డబ్బులు అన్నీ రప్పించేసాడంట. ఎంత మంది వచ్చింది 2 లక్షలు. అంటే దేవుడు నువ్వు అందరినీ కూడా బద్దబద్దం అయిపోమన్నప్పుడు అంటారు. అందరూ ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేస్తే కష్టపడి కూడా వాడండి. కష్టపడి కూడా కష్టపడి లేకుండా ప్రార్థన చేసాడు. శరీరాశ మనకి ఏ ఆశ ఉండకూడదు. శరీరాశ కోసం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూద్దాం పిల్లరా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. 1వ యోహాను సువార్త మనం చూద్దాం. ముందుగా 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు